రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో జోయా అలికల్స్ సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కడా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ నగల వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయ్ అలికాస్ సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనను మరియు కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చడంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగల యొక్క పాత్ర ప్రత్యేకమైనదని, నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలోని ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా జోయాలుకాస్ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల శైలు శ్రీకాంత్ గౌడ్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, కంపెనీ ప్రచారకర్తలు, ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు. गिद्दिया सर इधर पर बैग మన సిరిసిల్లాలో 3 days గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ అయితే వచ్చేసింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసేయండి. జ్యువెలరీకాస్ది పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మనకు గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీస్ ఆఫ్ మనకు సెట్స్ మంచి ఉన్నాయి. వచ్చేసి మీరు చూడండి కలెక్షన్. ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంది. వచ్చి అక్కడ కూడా విజిట్ కండి. ఇంకా మంచి ఇక్కడ కూడా సిరిసిల్లలో మనం ఓపెన్ చేద్దాం జ్యువెలరీకాస్ త్వరలో. ఓకేనా? డెఫినెట్లీ 7th, 8th, 9th రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిరిసిల్లలో. వచ్చి విజిట్ కండి. రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో గోల్డ్ జ్యువెలరీ షాప్ కంపెనీ షాప్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్స్ నగలతోటి కూడా ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం సిరిసిల్ల పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ సర్నార్ కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ చేసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగుంది. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ మరి పచ్చడి కెంపులు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు ముఖ్య ఏమైందంటే మేము సిద్దిపేట బ్రాంచ్ జ్యువెలర్స్ తరఫున మన ఈ సిరిసిల్లలో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్తోనే మీ ముందుకు వచ్చినాం. ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది. సో ఈ 3 రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ సిరిసిల్ల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన గెస్ట్గా మనకు మా ఇన్విటేషన్ని స్వీకరించి వచ్చిన అతిథులందరికీ పేరున ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ మండపంలో జాయలుకాస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాయలుకాస్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 days వరకు ఉంటుంది. చాలా న్యూట్రియంట్ వెరైటీస్తో చాలా వరకు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేము కూడా జాయలుకాస్ కస్టమర్ని నేను చాలా వరకు పర్చేజ్ చేశాను. రీసెంట్లీ 6 నెలల క్రితం మా పాప మ్యారేజ్ అయింది. ఇక్కడ మాకు లేక మేము హైదరాబాద్ కర్మ్యారేజ్ సిద్దిపేట వెళ్ళే వాళ్ళం. సిరిసిల్లకి ఈరోజు మీరు ఎగ్జిబిషన్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా వెరైటీస్, చాలా కొత్తమైన ట్రెండ్ డిజైన్స్కు స్థానికమైన సంస్థ జాయలుకాస్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఖజానా ఉంది, జాయలుకాస్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అందులో జాయలుకాస్లో అంటేనే న్యూ వెరైటీ దొరుకుతుందని ప్రతి మహిళకు తెలుసు. కాబట్టి జాయలుకాస్లో మన సిరిసిల్ల పట్టణ మహిళలందరూ కూడా పర్చేస్ చేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆల్రెడీ మా 5th వార్డులో ఖజానా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని డబ్బులు ఇక్కడ పే చేస్తే 6 నెలల వాళ్ళు ఎక్కడైనా పర్చేస్ చేసే అవకాశం ఉంది. మీరు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే మా మేడం, మా ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీద మీరు ప్రారంభిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం త్వరలో, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ లేక కరీంనగర్ సిద్దిపేట వరకు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 3 రోజుల మేళాన్ని కూడా, ఈ ఎగ్జిబిషన్ కూడా మా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.